ఇచ్చిన మాటను వెను తిరగడం నా వశంలో లేదన్నారు. ఇచ్చిన మాటను తప్పే శక్తి కాని తప్పే నేను తప్పను అన్నారు. అందుకే ఏమన్నాడు, అతిరాని శరీరాన్ని ఒకసారి వాగ్దానం చేశావా అంటే హరిశ్చంద్రుడు గుర్తుకొస్తాడు మనకి. అదేవిధంగా ఇక్కడ దాని లోపల ఆడిన మాట తప్పకుండా ఉండే దాంట్లో బలి చక్రవర్తి మనకు గుర్తొస్తాడు. ఏమన్నాడు తెలుసా? వద్దన్నాడు, వారించాడు శుక్రాచార్యుడు. వద్దయ్యా, ఇయ్యకయ్యా, మూడు అడుగులు కాదు, లోకాలను ఆయన అగ్రహిస్తాడు, లోకాలు ఆక్రమిస్తాడయ్యా, వద్దయ్యా అన్నాడు. అప్పుడు ఏమన్నాడు ఆయన తెలుసా? రాజులు రాజ్యములు ఆక్రమించాడు. అప్పుడు అనుకున్నాడు హనుమతి, కానీ సంతోషపడ్డాడు. బలి చక్రవర్తి ఆడిన మాటను తప్పలేదు అన్నాడు. ఆ విధంగా మనకు ఈ యొక్క శుక్రగ్రహం అనేది మనకు అనుకూలంగా ఎన్ని రోజులైందిరా నీ కొడుకు చూడబట్టి అన్నాడట హిరణ్యకశపుడు. రా అని పిలిచాడట. పోయి ఆ ఆయన స్వరూపం ఎట్లా ఉన్నాడంటే తెలుసండి, ఆక్రమించాడు. అప్పుడు అనుకున్నాడు హనుమతి, కానీ సంతోషపడ్డాడు. బలి చక్రవర్తి ఆడిన మాటను తప్పలేదు అన్నాడు. ఆ విధంగా మనకు ఈ యొక్క శుక్రగ్రహం అనేది మనకు అనుకూలంగా ఉంటుంది. మరి ఎవరైతే రాష్ట్రాధిపతి శుక్రుడు ఉన్నారో వాళ్ళు చక్కగా ముఖ్యంగా ప్రతి అంశాన్ని కూడా ఇక్కడ జరిగేటువంటి యొక్క ప్రతి అంశాన్ని కట్టినట్టుగా మనకు పేపర్లో కానివ్వండి, మన మీడియాలో కానీ చూపిస్తున్నారు. నిజంగా వాళ్ళందరినీ కూడా భగవంతుడు ఆదివారం ఐశ్వర్యాలు కలగజేయాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, ఎందుకంటే ఎంతో చక్కగా ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా రుక్మిణి సత్యభామాసమైనటువంటి మన వేణుగోపాల స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం. మరి అందరికీ చూడలేని పరిస్థితి, అటువంటి వారికి కన్నుల కట్టినట్టుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు అన్ని కార్యక్రమాలను చూపిస్తూ చిత్రీకరిస్తూ ఉన్నారు. నిజంగా వారు ధన్యులు. ఎందుకంటే వారందరికీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని ఆ భక్తులందరికీ కూడా విజ్ఞాపన నిశ్శబ్దంగా వాతావరణంగా ఉండి ఈ రోజు అత్యంత ముఖ్యమైనటువంటి రోజు. శ్రీ లక్ష్మీనారాయణస్వామి వారు ఉద్భవించి అవతారాన్ని ఎత్తినటువంటి రోజు ఈ రోజు. కాబట్టి ఆయన చరిత్రను ఎవరు విన్నా, ఆ ప్రహ్లాదుని ఎలాగైతే ఆ నరసింహస్వామి వారు కాపాడారో ప్రతి విషయంలో, ఇందుగలడు అందులేని సందేహములను చెప్పి ఎంతెందు వెలిగిన అందందే గలడు దానవాంటిని వింటే అని చెప్పి ప్రహ్లాద స్వామి వారు ఎలాగైతే చెప్పారో అలా ప్రతి చోట ఆ నరసింహస్వామి వారు ఉండి వారందరినీ కూడా కాపాడడానికి సిద్ధపడతారని ఆయన చరిత్రను వింటే. అటువంటి ముఖ్యమైనటువంటి అవతారం, ఆవేశ అవతారం నరసింహస్వామి వారి యొక్క అవతారం. స్థానికమైనటువంటి శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క ఆలయంలో ప్రతి సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాలన్నీ కూడా పెద్దల అనుగ్రహం చేత, ఆచార్యుల యొక్క మంగళాశాసనాల చేత మనందరం కలిసి చేసుకుంటున్నాం. కావున మొదటి రోజు నాడు స్వామివారికి తిరుకళ్యాణ మహోత్సవాన్ని చేశాం. నిన్న రెండవ రోజు స్వామివారికి డోలోత్సవాన్ని చేసి డోలాయమానమైనటువంటి మన మనసులంతా కూడా స్థిమితం చేసి ఒక రకమైనటువంటి భక్తి భావనను కలుగజేయాలి, ఆధ్యాత్మిక చింతనలో ఉండాలి అని చెప్పి భగవంతుడికి డోలోత్సవ కార్యక్రమాన్ని నిర్వర్తించుకున్నాం. అలాగే మొదటి రోజు అగ్ని ప్రతిష్ఠా కార్యక్రమాన్ని ఆదిత్యానుగ్రహ స్థాపన పూజను, అలాగే అటు సంతాన వేణుగోపాల స్వామి వారి యొక్క హవనాన్ని మనందరం కలిసి చేస్తున్నాం. ఈ రోజు మూడవ రోజు, అత్యంత ముఖ్యమైనటువంటి రోజు. ఈ రోజు చాలా విశేషమైనటువంటి రోజు. ఈ రోజు ఉదయం లక్ష్మీనారాయణస్వామి వారికి ఆలయంలో మంచి తిరువంజన కార్యక్రమాన్ని చేసి ఆ స్వామివారి ఉద్భవ కాలానికి సంబంధించినటువంటి సంసిద్ధమైనటువంటి అభిషేక కార్యక్రమాలను చేసి స్వామివారి అర్చన చేయడం జరిగింది. నరసింహస్వామి వారికి ఇష్టమైనటువంటి పానకం, వడపప్పులు స్వామివారికి నివేదన చేసి మనందరికీ కూడా మధ్యాహ్న సమయంలో భోజనానికి ముందుగా అందరికీ అందించడం జరుగుతుంది. అలాగే ఈరోజు సాయంకాలం శ్రీ వేణుగోపాల స్వామి వారికి వసంత ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం.
ఈ వసంతోత్సవాన్ని ఎవరైతే తిలకిస్తారో ఐహికమైనటువంటి భోగభాగ్యాలన్నీ కూడా భగవంతుడు ప్రసాదిస్తాడు. అలాగే 4వ రోజు స్వామి వారికి ఎక్కడా లేనటువంటి విధానంగా మనం చెప్పుకున్నాం. మనంతా కూడా ఏమని, ఎక్కడ జరిగినా మన యొక్క బంగారాన్ని అంటే మన యొక్క బెల్లాలను, కాసులను, వస్త్రాలను తూచి తులాభారంగా చేసి అందరికి పంచి పెట్టడం జరుగుతుంది. అంటే మనిషి యొక్క విధానాన్ని పొందేటువంటి కోరికలు తీర్చడానికి మనమందరం కూడా తులాభార కార్యక్రమాలు చేస్తాం. కానీ ఎక్కడ లేని విధంగా భక్తికి మాత్రమే భగవంతుడు పొందుతారు అనేటువంటి విధానాన్ని అందజేసేటువంటి గొప్పమైనటువంటి సందర్శించేటువంటి మహారూపమైనటువంటి విశేషమైనటువంటి కార్యక్రమం రేపు సాయంకాలం